They have made void thy law. నీ జనులు నీ ధర్మశాస్త్రం నిరర్ధకం చేస్తున్నారు. యెహోవా తన క్రియ జరిగించడానికి ఇదే సమయం. What is this? ఇదేంటి? It's WhatsApp. వాట్సాప్. It's good to use WhatsApp for the good things. మంచి సంగతుల కొరకు వాట్సాప్ వాడడం మంచిదే. But so many times we use for it bad purpose. అయితే చాలా సార్లు కాని సంగతుల కొరకు వాడుతుంటాం. Sometimes we will kill the whole life of a man in a just a single post or 5 minutes or 2 minutes. కొన్నిసార్లు చూడండి, ఒక 5 నిమిషాలు 2 నిమిషాల పోస్ట్ లో ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం బ్రతుకునంత నాశనం చేస్తాం. All life is completely collapsed. పూర్తిగా ఆ వ్యక్తి జీవితం బూడిదైపోతుంది. But don't think that God will not spare such people. మరి అనుకోవద్దు అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని. God has his own way of dealing with us. మనతో సంధించేటువంటి సొంత మార్గాలు దేవునికి ఉంటాయి. Because we are believers. ఎందుచేత మన విశ్వాసులు. We are his sheep. మనం ఆయన గొర్రెలము. So shepherd will definitely take care of that. కనుక ఖచ్చితంగా కాపరి దాని గురించి చూసుకుంటాడు. So use whatever the facility technology we have for his glory. కనుక ఏదైతే మీకు దేవుడిచ్చే సదుపాయాలు కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఆయన మహిమ కొరకే ఉపయోగించాలి. And fourthly, నాలుగవది Psalm 119 verse 176. కీర్తన 119 176. Last verse. చివరి వచనము Psalm 119 కీర్తనలు 119 verse 176. 176వ I వచనం. have gone astray like a lost sheep. తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని. Where did the sheep go? ఎక్కడికి వెళ్ళింది ఈ గొర్రె? It went to social media. సామాజిక మాధ్యమంకి వెళ్ళింది. So it lost its way. కానీ దారి తొలగిపోయింది. It's unable to come back to spiritual media. ఆత్మీయమైనటువంటి మీడియాకు రావడానికి కష్టమైపోతుంది. It's good to have a social media and sometimes accounts too. సోషల్ మీడియా కొన్నిసార్లు అకౌంట్లు కలిగి ఉండడం మంచిదే కావచ్చు. But so many times we misuse it. అయితే చాలా సార్లు మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. I am telling all these things that use them properly, carefully for the glory of God. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటిని సరైనటువంటి విధానములో దేవుని యొక్క మహిమార్థమే జాగ్రత్తగా వాడాలని చెప్తున్నా. If you are unable to use it properly, you can refrain using them. ఒకవేళ మీరు వాటిని సరైనటువంటి విధానంలో వాడే శక్తి లేకపోతే పూర్తిగా వాడకపోవడం మేలు. So one is a video call, మొదటిది వీడియో కాల్, and secondly television, రెండవది టెలివిజన్, and thirdly WhatsApp, మూడవది వాట్సాప్, and fourthly social media, నాలుగవది సోషల్ మీడియా, and fifthly and finally ఐదవది చివరిది Psalm 119 కీర్తన 119 verse 109. 109వ వచనం. Now you have to tell this what it is. ఇప్పుడు మీరు చెప్పాలి ఇది ఏంటనేది. My soul is continually in my hand, yet do I not forget thy law. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరో. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? మీ అందరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా? My soul is in my hand. నా ప్రాణము నా అరచేతిలో ఉన్నది. How true it is. కనుక ఎంత నిజం కదా ఇది. It may not be appropriate interpretation or relation. ఖచ్చితంగా దీని యొక్క అర్థం అది కాకపోతే చెప్పేది. But how beautifully it fits into our smartphone. అయితే మన స్మార్ట్ ఫోన్ విషయాన్ని చూసినప్పుడు చక్కగా It సరిపోతుంది. says my soul is in my hands. ఇక్కడ రాయబడి నా ప్రాణం నా అరచేతిలో ఉంది. What is there in our hand? మన చేతిలో ఏముంది? మీ చేతుల్లో. మీ చేతుల్లో What is there? ఏముంది? ఏమంట? సోల్, ప్రాణము. అందుకే మొబైల్ కొద్దిసేపు కనిపించలేదని ప్రాణం అమ్మా గుండె ఆగిపోయింది. వేర్ ఇస్ మై మొబైల్? వెన్ యూ లూజ్ బైబిల్ యూ నెవర్ బాదర్ అబౌట్ దట్. చూడండి, బాగుపోయింది బైబిల్ చదివే పని లేకుండా అయిపోయింది అనుకుంటా. బట్ వెన్ యూ లూజ్ యువర్ మొబైల్ ఫోన్ యూ డోంట్ లైక్ టు ఈట్, యూ డోంట్ లైక్ టు టాక్ విత్ అదర్స్, యూ డోంట్ లైక్ టు స్టే బ్యాక్ హియర్. వేర్ ఇస్ మై మొబైల్? వేర్ ఇస్ మై మొబైల్? కుడ్ యూ సీ మై మొబైల్? చూడండి, బైబిల్ పోయిందంటే పర్వాలేదు, పోయింది చదివే పని లేదు అనుకుంటా, కానీ మొబైల్ పోయిందంటే ప్రాణం పోయినట్లుగా అసలు తినము త్రాగము ఏం చేయము, ఎక్కడ పోయింది అంటానే ఉంటాం. చివరికి చెప్తే గుండె చల్లగైంది. గుండె చల్లగైంది అంటారు. This is true with many of the people. చాలా మంది విషయంలో ఇది నిజం. I don't say that using mobile smartphone is incorrect. స్మార్ట్ ఫోన్ వాడడం తప్పని నేను అనట్లేదండి. But it is always good to use for good purpose. ఏదైనా మంచి కొరకు వాడడం ఎల్లప్పుడూ మంచిదే. But so many times we do not use the technology for the right purpose. అయితే చాలా సార్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన వాటి కొరకు వాడడం మనం. But the Bible says here that my soul is in my hands. అయితే బైబిల్లో ఇక్కడ రాయబడింది కదా, నా ప్రాణం నా అరచేతిలో ఉన్నది.
ఇంట్లో నుండి బయటకు వచ్చేటప్పుడు నువ్వు ఏం మర్చిపోయినా గుర్తురాదు, కానీ ఖాళీ చేయి ఉంటే మాత్రం వెంటనే గుర్తు. సంథింగ్ ఐ హ్యావ్ ఫర్గాట్, వాట్ ఈస్ దాట్? కాబట్టి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏదైనా మర్చిపోయినా గుర్తుండదు, కానీ మన ఖాళీ చేయనేసరికి ఏదో మర్చిపోయామో వెంటనే గుర్తుకొస్తుంది. Immediately you rush into home and see where is your smartphone. వెంటనే ఇంట్లోకి పరిగెత్తుతాం, ఎక్కడుంది నా స్మార్ట్ ఫోన్ అని చూస్తాం. But I want to tell you one sad news for you. అయితే మీకు ఒక దుర్వార్త చెప్పగోరుతున్నా. In the heaven there are no smartphones for you. పరలోకంలో మీకు స్మార్ట్ ఫోన్స్ ఉండవు. So you have to prepare here for the kingdom of heaven as well. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యం కొరకు ఇక్కడ మీరు సిద్ధపడాలి. So our time toward the word of God is attracted, squeezed by all these 5 things because we are not using them properly, but we are misusing them. చూడండి, మన దేవుని యొక్క వాక్యం కొరకు చేయించాల్సిన సమయం అంతా కూడా ఈ 5 సంగతులు తినేస్తున్నాం. ఏం చేద్దంటే మనం సరిగా వాడాల్సినటువంటి వాటిని దుర్వినియోగం చేస్తున్నాం, కానీ సమయం అంతా వాటికే పాడైపోతుంది. Now you tell me, is this not true in our lives? ఇప్పుడు చెప్పండి, ఇది మన జీవితాల్లో వాస్తవం కాదా? How many times we allocate to read the word of God? ఎన్నిసార్లు దేవుని వాక్యం చదవాలని, ఎంత సమయం ఎంత సమయం దేవుని